లేదు లేదు. ఇది చాలండి. ఏమన్నాడండి ప్రసంగి? ఏమన్నాడండి? భూమి మునుపు ఉండనిదే ఇక ఉండబోన్నది, మునుపు జరిగినదే ఇక జరగబోన్నది. సూర్యుని కింద నూతనమైనది ఏది ఏదియో లేదు. మరి నూతనమైనది ఏది లేదన్నాడండి దేవుడు. మరి ఏంటండి నూతనమైనది ఏం కావాలన్నాడు దేవుడు? మన జీవితంలో ఏం కావాలంటున్నాడంటే నూతన హృదయము కావాలంటున్నాడు. కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనంలో చదివించినట్లు పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమైన. ఏమి నూతనమైనండి? ఏమి నూతనమైను? మన జీవితంలో ఇంకా ఏమైనా ఉన్నాయేమో, సరి కార్యాలనేవి, ఆవేశకరమైనవి, ఆయన కన్నుల ఎదుట ఏమైనా ఉన్నాయేమో, ఆయన ఎదుట పాపం చేయకున్నట్లు మన హృదయంలో ఆయన వాక్యం ఉంచుకోవాలని దేవుడు వాక్యం చదివిస్తున్నాడు. ఈరోజు నూతనమైనది ఏది లేదంటున్నాడు. ఎవరి ఈ బిల్డింగ్ ఇలాగే ఉంటుంది, ఈ మనుషులు ఇలాగే ఉంటారు. గతించిన కాలంలో మనకు చెప్పానండి, మన శుక్రవారం మెసేజ్ చెప్పాడు. ఆ రోజు ఏం చెప్పానంటే, గతించిన రోజుల్లో ఉండిన మనుషులు ఇప్పుడు లేరు. మెయిన్ ఇంపార్టెంట్ అమ్మగారి గురించే మీకు చెప్పాను. లాస్ట్ ఇయర్ ఫస్ట్ రోజుని ఇదే ప్లేస్లో, మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది, నేను ఫోటోలు అన్ని వీడియోస్ అన్ని దగ్గర ఉన్నాయి, ఆరాధన చేసామండి ఇదే ప్లేస్లో. ఆ పాస్టర్ అందరూ కూడా ఇక్కడ లేరు. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? కాలము బహుకొంచెం ఉందంట. ఏమన్నా ఎంత ఉందంటండి? బహుకొంచెం అంటున్నాడు. దినములు చెడ్డవి కనుక సమయములు పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. ఏం సద్వినియోగం చేసుకోమంటున్నాడండి? సమయాన్ని. ఏమండి, 1 గంట వచ్చేసి దేవుడి సన్నిధికి మంగళవారం వచ్చేసి శుక్రవారం వస్తే దేవుడికి సరిపోతుందా? సరిపోదండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇంకో మాట చెప్పించి నేను ఇంకొక 5 నిమిషాల్లో నా వాక్యాన్ని ముగిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదువుకున్నాను. మరియు ఆయన